కర్నూలు నగరం లక్ష్మీనగర్లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం సిబిఏ ట్రస్ట్ 2013 సంవత్సరంలో చట్టబద్ధంగా ఏర్పాటైందని పాలక మండలి సభ్యులు తెలిపారు. ఇందులో 5 పాలక మండలి సభ్యులు ఉన్నారని, ప్రార్థనా మందిరం స్థిరాచరాస్తులను పరిరక్షించడము పాలక మండలి బాధ్యత అని సిబిఏ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరానికి చైర్మన్ గా ఉన్న కోటేశ్వరరావు పాలక మండలి సభ్యుల మధ్య తగాదాలు పెడుతూ వివాదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. దీంతో వాచ్మెన్ కోటేశ్వరరావుని ప్రార్థనా మందిరం నుండి తొలగించినట్లు తెలిపారు. వాచ్మెన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రార్థనా మందిరంలో ఉన్న నివాస గృహం ఖాళీ చేసి వెళ్లిపోవాలని పాలక మండలి సభ్యులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రార్థనా మందిరం స్థిరాచరాస్తులను పరిరక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి ట్రస్ట్ మెంబర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలో గత 4-5 నెలల నుంచి సంఘంలో సంఘ పెద్దలు పరిచారకులు కలిసి మేమే మీ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రాపర్టీకి అధికారులమంతా మేమే అని గత 20 వారాల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. కానుకల కోసం మేము వస్తే ట్రస్ట్ మెంబర్స్ పైన దాడి చేస్తున్నారు. ట్రస్ట్ మెంబర్ అయిన నా పైననే కళ్ళల్లో కారం వేసి కొట్టినారు. అదేవిధంగా ట్రస్ట్ ఆఫీస్కి తాళాలు వేసినారు. గత 4 నెలల నుంచి నోటీసులు పంపించిన, కంప్లైంట్లు పెట్టినా ఎటువంటి రిప్లై లేదు. అదేవిధంగా ఈ తాళాలు వేయుటకు మెయిన్ రీజన్ ఏమంటే వాచ్మెన్గా ఉన్న కోటేశు వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ సహకారంతో వాచ్మెన్ని ఈ దినము చర్చి నుంచి తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకేనా. నేను శ్రీ కృష్ణయ్య అలియాస్ జి ప్రభుదాసు, ఈ చర్చి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ చర్చి 2013లో మరి చర్చి ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబడ్డది. ఆ ట్రస్ట్లో మరి కొంతమంది తమ సొంత కార్యాలను బట్టి రాజీనామా చేశారు. తదుపరి కొన్ని పోస్టులు ఖాళీ అవ్వగా అందులో నేను కూడా నన్ను చైర్మన్గా ఏర్పాటు చేశారు, ఎన్నుకోబడ్డాను. గత 3 సంవత్సరాల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నాను. చర్చిలో మరి కొనసాగుతున్న సమయంలో కొందరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ లోపలికి దూరి కానుకలకు తీసుకుపోవటము, గత 18 నెలల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. ట్రస్ట్ ఆఫీస్కు మాకు తెలవకుండానే అన్ఆథరైజ్డ్ పర్సన్ పెద్దలమంటూ పరిచారకులమంటూ ఇష్టానుసారముగా గేట్లకు తాళాలు వేసి మరి పైన ట్రస్ట్ ఆఫీసులో బోర్డు కూడా తొలగించారు. మరి ఇదంతా సొంత తాళాలు వేసుకున్నారు మాకు తెలియకుండానే. కింద ఉన్న వాచ్మెన్ కోటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, కానీ ఆ విషయం మాకు వాళ్ళు తెలియపరచలేదు. వాచ్మెన్కి తెలియకుండా ఏది కూడా జరగదు. గత 4 మాసాల నుంచి అబ్బాయికి ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పినా కూడా మరి ఏమి లెక్క చేయకుండానే అట్లనే ఉన్నాడు. మరి మాకు